అరే నీకు ఇచ్చిన కానీ నేనెందుకు దిగినా చెప్పు. చెక్అౌట్ రాత్రికి కొట్టినావా మనం? అవునరా భయ్, అది ఏడుంది ఈడుంది ఆడుందా వైజాగ్ లో తీసి పెడతారు, మనం పంపిద్దాం నేను ఆడికి. అట్లా మర్చిపోయి వస్తారు రా భయ్. మర్చిపోయి వస్తారా? నాకు మర్చిపోయి వచ్చిండు. I want to నిలదీసిఫై. నీకు ఏడుపు ఎందుకు వస్తుంది? బొట్టలేసి పెట్టుకోదా? నాకు పెట్టింది కాన్ అది దొరికే రా భయ్, నేను గుద్ద తెంగించుకొని కొనుక్కున్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తమాషా వాయిస్. ఇప్పుడే వైజాగ్ నుంచి వచ్చినాం, హైదరాబాద్ సక్సెస్ఫుల్ రీచ్ అయినాం. అటు చూపి వాళ్ళని. సాగర్ ఆడికి వెళ్తుండు, రూమ్ లోకి వెళ్తుండు. ఇప్పుడే దిగిండు. మేము కార్ పార్క్ చేస్తామన్నాం, కార్ పార్క్ చేసి పైకి వస్తామన్నాం. ఇప్పుడే నాకు ఒక ఐడియా ఏమొచ్చింది అంటే, నన్ను ఏడిపించారు. ఈయన హస్తం కూడా ఉంది, కానీ వద్దు ఈయన హస్తం కూడా ఉంది. ఎందుకు ఇప్పుడు నాకు థాట్ వచ్చింది కాబట్టి, ఒక ప్రాంక్ సాగర్ పైన దిగంగానే కొడితే ఇప్పుడు నిద్ర మత్తులు ఉంటాం కాబట్టి నమ్మేస్తాడు, ఫ్రస్ట్రేట్ అవుతాడు, కోపం వస్తుంది, బాధ అవుతుంది, చాలా బాధ వస్తుంది. సేమ్ ఎమోషన్ కొడదాం అనుకుంటున్నా. నేను వస్తువుతోటే కొడతా, వస్తువుతోనే. నాకు ఫోన్ పైన ఎట్లయితే కొట్టినో ఒక వస్తువుతోటే కొడతా. చూడండి, వీడియో బాగా వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక గంట అరగంట కొట్టు మనాలరా. చలో బాయ్ గైస్. A few minutes later. చింటూ, ఎంతగా డౌట్ రావద్దు. నేను ఏడున్నావు అంటే కిందనే ఉన్నావు అని చెప్తా, కాలంలో వస్తున్నావు అని చెప్తాను. నువ్వు మెట్ల కాడ ఎట్లా దాపెడతావు నీ ఇష్టం, కానీ దాపెట్టు, నువ్వు అనిపించవద్దు అంతే. దా, come on, let's go guys. నువ్వు వెళ్ళిపో. నిన్నే మెట్ల కాడ పెట్టుకో, సరేనా? ఇంట్లో పెట్టుకో. అలసిపోయినా, చాలా అలసిపోయినా. అమ్మా, ఇప్పుడు వచ్చినామయ్యా. ఇప్పుడు ఏడికి వచ్చినాం, షాప్ వచ్చినాం. ఇప్పుడు 2 రోజులు రెస్ట్ చేసుకుని మళ్ళీ బాగుంటుంది. పచ్చిగా ఉంది సోఫా. ఎట్లా కూర్చున్నావు నువ్వు? కూర్చున్నా, మరి ఏం చేయాలి? నీకు ఎప్పుడు ప్యాంట్లు, ఇప్పుడు మొగల పని ఏం పడతావు నాకు అర్థం కాదు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఒకసారి నీ ఫోన్, నీ అద్దాలి ఫోన్ ఎందుకురా నీకు? సెల్ఫీ స్నాప్ పెట్టుకుంటా. పలిగిపోయిందిరా ఇగో చూడు. అన్నప్పుడు ఇయ్యక అంతే, అడగద్దు మళ్ళా. అద్దాలి ఏంద్రా అద్దాలి అంటే బ్యాగ్ ఒకటి ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు నా ఫోన్ లో. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఒక స్నాప్ ఇట్లా పెట్టి హాయ్ గాయ్స్ కొనుక్కోరి, ఈ రోడ్ మీద వేగం కొనుక్కొచ్చుకొని దిగురి. 57,000 రూపాయలు మరి కొనుక్కుంటావు. రోడ్ మీద 100 రూపాయలు అయితే వస్తుందా? 50,000 57,000 లూయిస్ విటానే కావాలి నాకు. అరే నేను ఎన్నో కొట్లాటలు పెట్టి తెచ్చుకున్నారా? అదే మీరు ఉన్నోళ్ళు, మేము కొట్లాటలు కానీ మేము చచ్చిపోతానే ఇప్పారు మా ఇంట్లో. 57,000 ఇప్పించింది కాదు అట్లా. సొల్లు ఏదో సొల్లు కబుర్లు. కాడతాలమి ఇస్తావా? ఇవ్వవు కదా. 8 లక్షలు పెట్టి మీ ఇంట్లో ఇప్పించారు, నాకు ఇప్పించిరా? ఇప్పియలే కదా. 8 లక్షలు ఇప్పియలే భయ, ఈఎంఐ నేనే కట్టుకోవాలి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. మరి అది కూడా నా పైసలతోటే కొన్నా. సరే ఇచ్చే బాయ్, ఇచ్చేయి. సరే అని సిగరెట్ బ్రో. సరే అద్దాలి సిగరెట్ ఇచ్చేయి. కార్ రాత్రికి ఇమ్మని మరి. సరే ఇస్తా అద్దాలి పక్కా కదా? ఇచ్చా బాయ్. తాళం మాకు నమ్మకం లేదు దొరా. తాళం ఆడు చింటువాడు ఒక ఆలడు, అందుకని ఆడేం చేస్తున్నాడు?
కాళ్ళు వస్తున్నారు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మీ ఫోన్ చేసి వీడు శనికి తలిగింది నాకు వీడు. ఇంకా డబ్బా లేదేమరా డబ్బానే భయ అది దాంట్లో ఇంకో ఉంటుంది డబ్బు ఉంటది దాంట్లో ఉంటుంది చూపి భయా ఇంకో డబ్బు ఉంటది భయా. చూడు సాగర్ చక్కగా నాకు ఇయ్యలే నువ్వు లాస్ట్ నా ఎవరి చేతిలో చూసి ఇంకో డబ్బా ఏంది ఇందులోనే ఉండే. లూయిస్ వింటది ఒక డబ్బా అన్నా లోపల ఇంకో డబ్బు ఉంటది అన్నా. పెట్స్ డబ్బా ఆ, ఉంటుంది బ్యాగ్ లో చూసుకో బ్యాగ్ లో ఎంత ఉంటది కానీ నీ దగ్గర ఉండే కదా. ఇది కూడా స్వెచ్ డబ్బానే కదా వెళ్ళి దీని లోపల ఇంకో బాక్స్ వస్తుంది అరే నేను లోపల ప్యాక్ చేసి పెట్టమన్నా కదా రా భయ్. 57,000 2 డబ్బాలు ఇస్తాడా 50,000 డబ్బులు, ఒక డబ్బు రాదు ఆహా. లోపల ఇంకో లోపల స్పెట్స్ డబ్బు వస్తది. ఉంటది. అన్న ఒకసారి అగిపెట్టివా మ్యాచ్ బాక్స్ లైటరో ఏదో ఒకటి జర గరీబులకి వీడు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. డబ్బేది నీకే ఇచ్చిన అబ్బాయి నేను వారే స్టోరీ. నేను అడిగినప్పుడు ఇవన్నీ వస్తాయి కదా నీకు ఆ? మీరు కావాలా మీరు దిగేటప్పుడు ఇవన్నీ రావు మీకు లాస్ట్ ఫోటోలు ఎవరు దిగిరా నువ్వే దిగుతావు ఇప్పుడు అరే కాన్ డబ్బా కాన్ లాస్ట్ ఫోటోలో ఎవరు దిగిరు కాదు సార్ తెచ్చుకోవడ మజా కుదురా. ఇయ్యాలా అని చెప్పు డబ్బా కనబడతలేదు మార్కెట్ అంటే నేను అడిగినప్పుడు ఎందుకు కనిపిస్తలేదు అది మీరు దిగాలనుకున్నప్పుడు కనిపిస్తుంది అది బాగా మోసం చేసుడులా న్యాచురల్ టాలెంట్ ఉన్నది నీకు. లాస్ట్ ఫోటో దిగింది ఈ మంచి ఎడైన ఫోటో వీష్లా మీరు ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే కానీ నేను నీకు ఇచ్చి ప్యాక్ చేసి పెట్టమన్నా కదా. నాకు ఇప్పుడు ఇష్టం నాకు అర్థమవుతలే నీ చేతికే ఇచ్చిన కానీ నేను లాస్ట్ కి. ఒకసారి బీచ్ కి ఫోన్ చేయి అవి అసలు ఇప్పుడు ఏంది ఆడ పెట్టొచ్చురా. బీచ్ కి ఫోన్ చేసి అడుగుదాం ఇంకా అట్లాంటి మాటలు వచ్చినాయంట మాత్రం నాకేం ఇప్పుడు. తెలుసు భయ నువ్వు నాకు ఇచ్చినావా నాకు లాస్ట్ నువ్వే పెట్టుకొని దిగిన ఫోటో అరే నీకు ఇచ్చిన కానీ నేనెందుకు దిగినా చెప్పు. సుభాషనా నేను అందుకే బయటికి దిగా అంట అవి. సుభాషనా ఆ అద్దాల బాక్స్ ఏదన్నా అట్లా నాకు ప్లీజ్ నాకు భయం అవుతుంది. ఇంటికి ఇయ్యలేదు అన్నాడు కార్ ఆపి వ్యూ పాయింట్ కాడ అడిగితే. బాయ్ కాన్ వద్దు కాన్ ప్లీజ్ చెప్తున్నా నేను నాకు రూమ్ కబోర్డ్లు ఉంది పోయోలోనే ఉంది ఫోన్ చేయి నీ దాంట్లో బుక్ చేస్తాం అని ఫోన్ చేయి సార్ ఫోన్ చేసి ఏం పీక్తారు దెంగిపోతాడు. చెక్అౌట్ రాత్రికి కొట్టినావా బాయ్ మనం అవునరా భయ్ అది ఏడుంది ఈడుంది ఆడుందా వైజాగ్ లో అవును, తీసి పెడతారు మనం పంపిద్దాం ఎవరు నేను ఆడికి ఆడ లేదంటే ఏం చేస్తారు. ఎవరైనా పంపిద్దాం చూడాలి. నేను ఇంట్లో కొట్లాడి తెచ్చుకున్నారా అది రూపాయి రాదు 2 రూపాయలు కాదు. నా 3 EMIలు ఎంత చేస్తారు అద్దాల కోసం వెళ్తుంది నాకు ఇష్టం నేను నమ్ముకుంటుండే కాదు గాలి వస్తుంది నాకు కోసం ఇట్లా దిగరు రిక్షలో కాన్ అద్దాలు కాన్ ముడ్డల సిగరెట్ తర్వాత అసలు 57,000 నాకు 3 EMIలు కట్టుకుంటాను ఇంత కూల్ గిట్లున్నావు భయ్యా కూల్ గంట పోయిందిరా నా బ్యాగ్ చెక్ చేస్తారా నా బ్యాగ్ చెక్ చేస్తారా నా బ్యాగ్ చెక్ చేస్తా ఏం లేదు రా భయ్ కార్డు తప్ప. కార్డు ఉంది అనుకుంటలే కార్డేం ట్రాక్ చేయలేమా అనుకుంటలేదు. అదేమన్నా వాచా రా భయ్ ట్రాక్ చేయనిక. చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జిక నన్ను రెచ్చగొట్టకు మచ్చా అని చెప్తాను మంచిగా చెప్తున్నాను. అద్దల కాడొద్దు నేను ఎంత మంది అడిగినా నేను ముడ్డ ఉడిగలనే నాకు. సుభాష్ నా ఫోన్ ఇవ్వమని నీ ఫోన్ లో ఉంది నంబరు ఆ ఫోన్ లో లేదు భయ్యా నీ ఫోన్ కూడా నంబర్ ఉంటుంది ముట్టించుకొని వచ్చిన డబ్బా వాళ్ళ సిగరెట్ కావాలి ఇప్పుడు కాదు మీరు నన్ను టెన్షన్ పెట్టి బతకనికనే ఉంటారు. నాకు 100% గుర్తుంది నాకు అప్పట్లోనే పెట్టా ఏందన్నా ఇది? అన్నా? ఎవరు ఎవరు లేదు నాకు 100% గుర్తున్నా 100% గుర్తుంది కబడ్డీలోనే పెట్టా 57,000 నేను ఇవ్వాలి 100% కబడ్డీలోనే పెట్టినా పలగొట్టిన అరే పళ్ళు తెగినవా ఏంది చెప్పు. చూడవా? తర్వాత స్టోరీలు తెగుతున్నావా. నాకు 100% గుర్తు బాయ్ ఈ
మాత్రం హిట్ ఇస్తే చాలు. నువ్వు నా చేతిలో చూసినావు అసలు? ఓవర్ చేట్లా నా చేతిలో ఆల్రెడీ నాకు ఒక అద్దాలు ఉన్నాయి, అవి తీసుకుంటాను నేను పెట్టుకుంటాను. అన్ని అంటుండు కదరా మరి. ఎప్పుడు అన్నాడు మా చెప్పులు అడుగుతున్నావు? కారద్దాలు కానీ కానీ 100% గుర్తు బాయ్. ఫోన్ అరే మజాక్ ఆడకూరిక, నా అన్ననేమో వల్దెంగిరా అని అంటారు. అరే మీరు ఏదో చేసిర్రా బే, నాకు బరాబర్ అనిపిస్తుంది. నాకు ఏమేం చేసి తప్పించుకోండి. డామ్ షూర్ ఏదో చేసిర్రు. సరే ఒక మాట సింపుల్, రాగానే నన్ను స్పెట్స్ అడిగినాడు. అదే లాజిక్ ఇక్కడ. రాగానే స్పెట్స్ అడిగినాడు. సింపుల్ లాజిక్, సింపుల్ అంటే లాజిక్. నేను తర్వాత చూసుకొని తిడుతున్నాను. సింపుల్ లాజిక్ సాగే ఇవ్వద్దు. 100% గుర్తుంది కాబట్టి సింపుల్ బరాబర్ అన్నాడు. ఏమన్నాడు అన్న? కారద్దాల గురించి. అది కారద్దాలు ఏ కారద్దం పలిగిందండి? పల్లెంతా అన్నాడు, పలగొడతా అన్నాడు. ఎన్నలేంది వచ్చుడు, నీ ఫోన్ అడుగుడు, స్పెట్స్ అడుగుడు, సింపుల్ కావాలని నాకు దూల పెట్టి తీపిచ్చి చూపిస్తారు. వింటారా? అంటే ఇప్పుడు నేను ఆడ మర్చిపోయినా, నా అంతా నేను మర్చిపోయినట్టు చేయాలి మీరు. సింపుల్ లాజిక్. ఒకవేళ నేనే నా చేతులతో కొడితే, నేనే సుభాష్ అన్నకి చెప్పుంటే నేను వచ్చి ఎందుకు అడుగుతా? నువ్వు చెప్పలే అన్నకి, మీరు మాట్లాడుతుంటే విన్నాడు ఆయన. విన్నావా అన్న? అయితే మేము మాట్లాడలేదు. నువ్వు చెప్పేదాకపోను వారా నువ్వు. కాదు అంత క్లియర్ గా చెప్తున్నా కదా, నేను మర్చిపోయినా నాకు గుర్తుందని కబడ్లా. అందుకే నీకు బీచ్ కానీ చెప్పిన ఇచ్చేసేరా అబ్బాయి. ఇంకో బాక్స్ ఉంటది 57,000 ఖాన్. రా గుర్తుంది. 57,000 బాయ్ టెన్షన్ తీసుకో. ఏదో కథలు తెగించుకోరు కానీ అరే నిజాం బాయ్ వద్దు. ఈడ మజాక్ వద్దు. నువ్వు వేరే కాదు ఏడా మజాక్ అన్న వద్దు. ఏదొద్దు. నా మీద కొట్టొస్తున్నావు. తీసుకురా పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. అట్లా ఎట్లా మర్చిపోయి వస్తారు రా అబ్బాయి? నువ్వు మర్చిపోయి వస్తారా? నాకు మర్చిపోయి వచ్చిండు. I want to నిలదీసిఫై. మనది మన వస్తువు మా దగ్గర రావాలనుకో ఎట్లనే వస్తుంది. పోవాలంటే ఎట్లనే పోతుంది. ఎట్లనే పోతుంది వస్తే బయటికి పోతుంది. తీసుకురా సరే పెట్స్ కోసం ఎందుకు ఇమోషనల్ అవుతున్నావు బ్రో? నాకు అర్థం కాదు. కావాలి భయ్యా, రూపాయి 2 రూపాయలా దొరికితే బయటికి పోతుంది. అవి దొరికాయి కా, నీకు అర్థం కాదు. మీకు చెప్తేనేమో అర్థం కాదు. దానికాడ మజాక్ వద్దు. స్కూల్ లెటర్ ఫోన్ చెయ్యి. పంపిస్తున్నా బా, చేస్తున్నా, కాంటాక్ట్ లో ఇస్తున్నా. తెగిపోయారేమో అన్న, నాకు అదే డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం బాయ్. ఇది తెగిపోయారేమో మీరు. ఇంత కలిసి మాటలు అనకు. సరే దెంగిపోయినాం. ఓకేనా ఫైన్, దెంగిపోయినాం. అదే అంటున్నావు, దెంగిపోయినాం. ఏడ దిగితే ఫోటో స్నాప్ గీపో ఏదో ఒకటి పెడతాం కదా బాయ్. దెంగిపోతే సొల్లు ఏదో సొల్లు కబుర్లు. మజాక్ ఆడుతున్నా ఇల్లు. మజాక్ అంటే బాయ్ లేదు, పెట్టుకుంటే తెలుస్తుంది అన్న మీకు. కొట్లాడి గుద్ద ఎంగించుకున్నాడు పంచాయతీ. నాకు తెలుసు అది. నీకు ఏడుపు ఎందుకు వస్తుంది? బొట్టలు పెట్టుకోదా? నాకు పెట్టింది కాన్. సరే పోనీ, పోతే పోనీ, పోతే నేను ముట్టలో ఫోన్ అంటే ఊకుంటావా? నువ్వు మొట్టలో ఫోన్ అని మొత్తం వాళ్ళు వలగొట్టుకున్నాను సరే. సరే ఇంకేం బాయ్, ఫస్ట్ కాపీ నేను ఇప్పిస్తా. పోతే ఒకవేళ దొరకకపోతే కాపీ నాకెందుకు రా? నేనేం చేసుకోవాలి కాపీ? నేను సెకండ్ కాపీ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బాయ్? కాపీ నేనేం చేసుకోవాలి మరి? నాకు కాపీ వద్దు, నాకు నాయే కావాలి. నాకు సరే ఫస్ట్ తీసి ఫస్ట్ కాపీ ఉంది. అది దొరికే రా బాయ్. నేను గుద్ద తెంగించుకొని కొనుక్కున్నాయి. 57,000 రా, బాధ ఉంటుందా రా? చెప్పరాసేసి బర్త్డే అవుతుంది ఫోటో షూట్ చేస్తాను. చెప్పరాదు చేయరాదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నా బర్త్డేకి నేను బయటికి తీసుకుపోతాను. అందుకు ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నాడు. అరే నేను ఇస్తా, నీకు కావాలని నేను ఇస్తా. కానీ నాకు ఇప్పుడు ఇయ్యపోయా అంటే ఇంకా నా బర్త్డేకి ఏమి ఇస్తూ ఖాళీ డబ్బు ఉంది రా నన్ను చూస్తుంది. కాదు నాకు గుద్దల సరే తీసారు అడగా నాకు ఏదో ఏంటంటే ఉంది అలా. కానీ నువ్వు ఇలా నీ గుడ్డద్దాలు వలదెంకొని పోయేటట్టు నువ్వు ఇడికెళ్ళి ఏం చేసినా. నేను అడిగినందుకు ఇప్పుడు నాకేనా? ముక్కు మూతి 2 వలుగుతాయి చుక్కుమంటే. అరే తీసుకుంటే ఈ రాబాయ్ కావాలంటే గ్యారెంటీ ఉంటుంది కదా బాయ్. ఇన్సూరెన్స్ కూడా ఉంది మనం.
పోతే రావా మళ్ళా ఇన్సూరెన్స్ ఉంటుందా కానీ నన్న దానికి మళ్ళీ 50,000 ఎందుకు? దేనికి పెట్టినావు? అరే బ్రాండ్ రా అన్నా బ్రాండ్ కాదు 60,000 మనం స్కూటీ తీసుకుంటాం డౌన్ పేమెంట్ కట్టి ఇన్సూరెన్స్ ఇస్తాయి కదా ఇస్తాడు. దానికి ఇన్సూరెన్స్ ఏముండదు ట్రాక్టర్ ఉందా? గ్యారంటీ నేను గుత్త తీటకి గుత్త తెంగించుకొని కొనుక్కున్నా. అన్న బండికి ట్రాకర్ గిట్ ఉంది. ట్రాకర్ ఉందా అన్న? యాక్సిస్ బండి. 57,000 ట్రాకర్ ఉంటుందా సింబల్ రా ఏం సింబల్? సింబల్ లూయిస్ వింటాన్ ఆ సింబలే ఫస్ట్ టైం మీద కూడా ఉంటది. ఎల్వి ఎల్వి. కాకపోతే దాని పక్కన ఇప్పుడు ఇంకా కొన్ని కాపీలో దాని పక్కన ఎల్వి ప్రసాద్ అని కూడా కాదు ఎల్వి అంటే ఇదేనా ఒక్క నిమిషం ఈడో పెద్ద యాదవా ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. ఇదేనా బాయ్ సింబల్ పెట్స్దేనా ఇది చూడు ఒకసారి. కాదు ఏ స్పెట్స్ అనిపిస్తుంది. పెట్స్ ఇట్లా పక్కన సైడ్ కి అరే అన్నట్టే ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు తిట్టావంటే నేను తిట్టా బరాబర్ చెప్తా ఏమన్నా చెప్పు నాకు నిజం చెప్పు నేనేమన్నా మనము నేను రామాలు ఎంగోక రారు వద్దురా కాదు పెట్టుకోవడం మాదాకు మనం అక్కడ ఆగినాం దాబాకాడ అవును. బ్లూ కలర్ లైటింగ్ ఉందా అవును. ఈ సార్ పెట్టుకుంటూ బురదలో పడేసిండు కడుపుకుంటా నేను మొత్తం మీద పోయాను బురదలో పడేసిండు తీసిండు కడుగుతుండు ఆ బురద పోతలేదో చిన్న చిన్న అనుకుని దులుపురా అన్న గట్టి దులిపి పడ్డది ఊసిపోయింది అది చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా పెట్టి కొనుక్కొచ్చి కారు తీసుకు 2 సింబల్ ఇంకో సింబల్ జేబులు ఉంటది కాదు కాదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు? దేని కొన్నాడు? 50,000 పెట్టి సింబల్ కోసం 2 సింబల్ సింబల్ ఇచ్చేసిన. సింబల్ అయితే ఇచ్చిన. ఆల్రెడీ మేము ఇద్దరు మాట్లాడుకున్నాం సగం పైసలు వేసుకొని అదే బుక్ చేస్తాం కానీ కలిపోయింది ముడ్డ ఓడిపోయిగా కలిపోయింది నువ్వు అది పగ పెట్టుకొని ఏం చేయకు నువ్వు సరే కలిపోయింది. దెంగేరి ఇడికెళ్ళి పోవాలి కదా పక్క దెంగేరిగా ఓడి అంటే ఇడికి రామ్ రామ్ అంటున్నావు రామ్నామ్ సంబంధం లేదు అంటున్నావు. అయిపోయింది ఇంకా. ఎంత అయిపోయింది పక్కా? బరాబర్ అయిపోయింది పక్క అది ఇప్పించేది లేదు ఇంకా. డ్యామ్ షోర్ పోరి దెంగేరి పోరి అంటే బాయ్ నువ్వు ఆడ వైజాగ్ లో నా ఫోన్ అమ్మక దింగినా అని చెప్పినావు అప్పుడు నేను రామ్ రామ్ అంటే ఎట్లా అనిపిస్తుండే బాయ్ నేను నీకు? ఇయ్యాలే మేము కూడా ఇస్తా అంటున్నాం. ఇస్తా అంటాం కదా మేము కూడా తెచ్చి ఇది పో తెచ్చిస్తాం బాయ్ తెచ్చి అని చెప్పు. తెచ్చి అని తెచ్చిస్తాం. చెప్పు. రామరామ్ ఎందుకు అంటున్నావు? తీసుకొని రాపోరు ఇప్పుడు ఎట్లా అంటావు నువ్వు? ఎన్ని రోజులకు తీసుకొస్తారు ఇప్పుడు మేము హట్ వెళ్ళనా ఇప్పుడు మేము హట్ అయినాం. వానికి కార్ల పేమెంట్ 3rd కి వస్తుంది జూలై 3rd కి నాకు వచ్చే పేమెంట్ నాది 6th కి కాదు, వస్తుంది ఇప్పుడు ఏంది ముడ్డ ఓడిపోయారు కదా 7th కి ఇప్పిస్తాం బాయ్ 7th కి వద్దు నాకు ఏ 7th వద్దు. 7th సరే ఇగో అమావాస్య వస్తుంది. 8th కి ఓకే నేను మజాక్ ఆడుతున్నా తోడు కానీ అది అర్థం అయిపోయింది నాకు కానీ పోరు బాయ్ 8th రోజు బరాబర్ నీకు చేతిలో 57,000 పెడతాం అది రాదు మీరు ఇప్పియరు అది కాదు మొడ్డ ఓడిపేసారు మొడ్డ ఓడిపోయినట్టే ఉండరు ఇప్పటి నుంచి ఇక, సరేనా నువ్వు ఎందుకు ఇది ఈగో తీసుకుంటున్నావు బాయ్ నాకు అర్థం అవుతలే అరే నేను గుద్ద తెంగించుకొని కొనుక్కున్నా కానీ నేను ఇంట్లో కొట్లాటలు పెట్టుకొని మరీ కొనుక్కున్నా నేను ఇంటికాడికి వచ్చింది అది నాకు కూడా నా పిల్లతో కొట్లాట పెట్టి కూడా ఫోన్ ఇప్పించింది బాయ్ నేను మనం ఇట్లాంటి మాట మాట్లాడినా నా బాయ్ అది వేరు ఇది వేరు ఏమంటే ప్రాంక్ అన్నావు ఆ రోజు ప్రాంక్ ఇప్పుడు ఇది చెప్పురు అట్లా చెప్పురు కనీసం నాకు ఏమొద్దు నాకు ప్రాంక్లు వద్దు ఏమొద్దు నాకు అద్దాలు ఒక్కడే తీసుకొచ్చి అంటే యూట్యూబ్ ఛానల్ బంద్ చేసుకుందాం బంద్ చేసుకుంటా అద్దాలు తీసుకురా సరే అదే కెమెరా ముందు చెప్పాం మళ్ళీ. ఏడు కెమెరా ముందు చెప్పు కెమెరా చింటూ ఇట్లా చింటూ కళ్ళు అద్దాలు ఫస్ట్ కళ్ళదాలు ఉన్నాయి లేదు నాకు అద్దాలు దొబ్బేది ఫస్ట్ నువ్వు అద్దాలు లేవు. అద్దాలు దొబ్బి నువ్వు కెమెరా ముందు ఫస్ట్ ఒప్పుకో అద్దాలు బరాబర్ హ్యాండ్లే పెట్టుకో కెమెరా ఎందుకు పెట్టుకున్నాడు ఆ? కెమెరా ఎందుకు పెట్టుకున్నాడు మళ్ళా నువ్వు ఏమైనా మళ్ళా చేస్తే నువ్వు YouTube లో అది అట్లా. 57,000 మరి. నువ్వు 57,000 కొట్టుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కేసు పెట్టిన ప్రూఫ్ ఉండాలి కదా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే ఆడ చెప్పేసి అలా తిట్టద్దన్నా ఎవ్వరు చూసినా ఒకటే బూతులు ఉంటేనే అభిమానం అంటారు కాబట్టి నేను ఏం మాట్లాడా బంద్ చేయ బ్రో బంద్ చేయ తర్వాత మాట్లాడు కూతుర్లన్నీ మాట్లాడు. సరే నువ్వు అది చెప్పేసి లాస్ట్ కి ప్రాంకులు అయితే ఆపేస్తా అన్నావు కదా ఈ ప్రాంకులు ఇంకులు అన్ని బంద్ చేస్తా స్పెట్స్ ఒకటి తీసుకొచ్చి పడతాం గురి నీకు నాకు రామ్ చలో మళ్ళీ ఒకసారి ప్రాంకులు మళ్ళీ రామరామ్ ఏంది మళ్ళా రామ్ ఇక మరి అట్లా ఓన్లీ ప్రాంకులు బంద్ చేయాలి
బ్రాంకులు గింకులు అని కాదు బ్రో, మీకు నాకే రామ్ రామ్ నేనే తెంగేస్తాం వడ్డ. అట్లొద్దు అట్లొద్దు. ర్యాంకులు మానేసి మనం కూలి పని చేసాం ముగ్గురం. ఎవరు అడవు ఆడ చేసుకో. సరే ఎందుకు అన్న మాట రివర్స్ తీసుకో ఇస్తతి. వద్దొద్దు, ఇవో భయ్. నా కళ్ళద్దాలు చేతిలో పెడతానే నాకు కావాలి ఇప్పుడు అవి. అరే ఇచ్చేరా. అరే హీరా వారి చెంటి కడితే రాంజీ అద్దాలకి రామ్ రామ్ గింగ్ అదే డబ్బానా బాయ్? మాట్లాడండి మాట్లాడుతుంది సార్. ఇగో అదే డబ్బానా తీసుకో. డబ్బా పడేసి కాదు ఇవ్వండి మీ బరాబర్ బంగారం. రామ్ రామ్ గింగ్ మామ అంటున్నాం. బరాబర్ అట్టనే అంటారు మరి. సరే బే తీసుకో. నువ్వు నీకు కొంటే తెలుస్తుంది. సరే బే. సరే పోయి వచ్చినాక ఎందుకు సీరియస్ అవుతున్నావు మళ్ళా? ఇచ్చినమానా దీంతో మజాక్ వద్దు అని చెప్పి నేను అప్పుడే చెప్పిన. ఫోన్ తో చేయొచ్చు, మన కార్ తోటి చేయొచ్చు. చేయొచ్చు, కార్ మీద వచ్చా పోయొచ్చు. పోయొచ్చు. నువ్వు పోయలే తప్పురా అంత టైర్ స్టార్ట్ చేసింది ఎవరు? కార్ దగ్గర ఎవరు ఇప్పినారు? అసలు ప్రాంక్ లో రిపేర్ స్టార్ట్ అయింది ఎవరి వల్ల? ఎవరి వల్ల? మాట రావట్లే ఇప్పుడు. అద్దాల మీద వద్దు అని చెప్పిన. మాట రావట్లే ఇప్పుడు. అంటే నీకు మంచి కన్నా నీకు అద్దాలు ఎక్కువైనాయి. మంచి కన్నా మెటీరియల్ ఎక్కువైపోయింది నీకు. అంటే వ్యక్తిత్వం కన్నా నీకు ఒక మెటీరియల్ మెటీరియల్ థింగ్. మీరు ఇక అన్ని మొట్ట కొట్టుకుంటూ పోతుంటారు, నేను లైట్ తీసుకుంటా కూర్చోవాలి. అంతే కదా ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు అనేది అంతే కదా. ఎప్పుడైనా సరే. ఇప్పుడు కాదురా, మీరు అనేది అంతే కదా. ఎప్పుడైనా నేను ఏది కొనుక్కున్నా అది మొట్ట కొడుకుతారు, లైట్ తీసుకుంటా పోవాలి. సరే డిస్కషన్ తర్వాత చేసుకుందాం కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఏం చెప్పను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైనా సరే అంటే మేము ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. సరేరా మనమే చెప్పేది. వద్దు ఆయన చెప్తాడు. చెప్పు సాగర్. నేను చెప్ప సాగర్ నేను చెప్ప బ్రో. సాగర్ ఒకసారి మైండ్ మంచి లేదు నాకు. ఫోటో దిగిస్తా ఇప్పుడు నీ ముందే వద్దు అని చెప్పినా నేను. అద్దలా కాడికి వద్దు అని చెప్పిన. అది రియల్ ఫోటో చూసుకో. అరే మళ్ళీ లేకపోతే డౌట్లు పెట్టకరా నువ్వు. బ్రో డమ్మీకి రియల్ కి తేడా తెలియనంత పిచ్చి పాడుకొని కాదు. చెప్పేసేయి. ముఖ చిత్రాలు నేను ఏం చెప్పరా బాయ్. నా కోసం కాకపోయినా మన కోసం కాకపోయినా మన తమాషా బాయ్స్ కోసం చెప్పు కదా. తమాషా అంటే వాళ్ళు చూసేటోళ్ళు అందరిలో కోసం వాళ్ళ కోసం చెప్పాను. సాగరణ పెడతారు కదా. జై సాగరణ. సాగరణ యువసేన కింద మీద ఉప్పు సాగరణ తోపు అట్లా చెప్పేసే బాయ్. లాగైతుంది వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? బాయ్ లాగైతుంది బాయ్. మాకు చాలా పనులు ఉన్నాయి. మొత్తం ఉష్కుష్క దెంగిరు దీన్ని. తర్వాత చూసుకోవచ్చు బాయ్. వీడియో లాగ్ అయిపోతుంది. బాయ్ బాయ్. సరే లైక్ చేయాలి, షేర్ చేయాలి. అట్లా ప్రేమతో ప్రేమతో ఆప్యాయంతో అరే ఇంకా చిన్న మంచి ఫ్రేమ్ మంచిగా పెట్టుకో బాయ్. మంచిగా ఫ్రేమ్ కూడా సెట్ చేస్తా. చెప్పేసావా ప్లీజ్? చెప్పేసావా? మైక్ కూడా వచ్చింది. చెప్పేసి లైక్ చేయండి, చూసుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్మైల్ ఒక స్మైల్ క్లోజ్ అప్ సచిష్. హాయ్